ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ థర్డ్ డే అయింది. నితీష్ కుమార్ రెడ్డి అయితే అద్భుతంగా సెంచరీ చేసి పుష్ప లెవెల్లో తగ్గేదే లేదని సింబల్ కూడా ఇచ్చాడు. కాకపోతే ఈ సెంచరీ అందుకు ఎందుకు చేశాడు అనేది ఎంఎస్కే ప్రసాద్కి ఏమన్నా కౌంటర్ ఇవ్వడానికి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న ఎంఎస్కే ప్రసాద్ తనని విమర్శించాడు నితీష్ కుమార్ రెడ్డిని. తను నితీష్ కుమార్ రెడ్డి వల్ల ఇండియాకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకు తీసుకున్నారు, లేదంటే అతని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండేదని. ఎంఎస్కే ప్రసాద్ ఎందుకు ఇలాగా ఒక తెలుగువాడు తనతో పాటు ఉన్న మిగిలిన తెలుగు వాళ్ళు బాగా ఆడుతున్నారు, తను ఆడలేకపోయాడు అన్న ఒక ఇదితో ఏమన్నా చెప్పాడా, లేదంటే ఇంకేమన్నా సమీకరణాలు ఉన్నాయో జనాలకి తెలుగు ప్రజలకి అర్థం కావాలి. అప్పుడు అంబట్రాయన్ని కూడా 2019లో సెలెక్ట్ చేయలేదు. ఏమన్నా అంటే అప్పుడు ఆల్రౌండర్ కావాలన్నాడు. ఆల్రౌండర్ కావాలని వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశాను, 2 విధాలుగా ఉపయోగపడతాడేమో అని అన్నాడు. ఇప్పుడేమో ఆల్రౌండర్ అవసరం లేదు, తిన బదులు బౌలర్ని కానీ బ్యాట్స్మెన్ కానీ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అంటున్నాడు. ఎందుకు అప్పుడు అలా అన్నాడు? అప్పుడు అంబటే రాయుడు కాబట్టి, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కాబట్టి అన్నాడా, లేదంటే తనకి ఏంటి వీళ్ళతో మిగిలిన వాళ్ళు బాగా స్టార్ ప్లేయర్లకు ఎదగడం తినకి నచ్చట్లేదో ఎందుకు అర్థం కావట్లేదు. కొంత తిన స్టాటిస్టిక్స్ ఏమన్నా చూస్తే రంజీలోనే అంత బాగోలేదు, ఇంటర్నేషనల్ ఓడిఐ టెస్ట్ కెరీర్లోనే అంత బాగోలేదు. ఏదో మొత్తానికైతే ప్లేస్ అయితే వచ్చింది, సెలెక్టర్గా ప్లేస్ అయితే వచ్చింది, కామెంటేటర్గా వచ్చింది, ఎలాగన్నా మొత్తానికి సంపాదిస్తున్నాడు. కానీ తెలుగు ప్రజలు, తెలుగు వాళ్ళు, తెలుగు ప్లేయర్స్ ఎవరన్నా ఆంధ్ర నుంచి ముఖ్యంగా హైదరాబాద్ లక్ష్మణ్ని ఏమనలేదు కానీ, లేదంటే అజరుద్దీన్ ఏమనలేదు. అజరుద్దీన్ లక్ష్మణ్ అనేంత స్థాయి కూడా కాదు, కోర్స్ వీళ్ళని కూడా అనేంత స్థాయి కాదు. కాకపోతే ఎందుకు మరి అప్పట్లో అంబట్రాయుడికి ఛాన్స్ ఇవ్వకుండా సెలెక్టర్ పొజిషన్లో ఉండి, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఉంటే ఆల్రౌండర్ మనకు అవసరం లేదు, తన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అన్నాడు. నాకైతే ఇప్పుడు అర్థం కావట్లేదు. తెలుగు ప్రజలకైతే తెలుసు ఎందుకు, దానికి కారణం. దాన్ని నేను చెప్పి వివక్ష తీసుకొచ్చి గొడవలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ మీకు అందరికీ తెలుసు ఈ విషయం ఎందుకో. ఎందుకు నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు అపోజ్ చేస్తున్నాడు, అప్పుడు అంబటి రాయుడిని ఎందుకు అపోజ్ చేశాడు అని కూడా అందరికీ తెలుసు. బట్ ఇలా తెలుగు వాళ్ళని ఎదగనివ్వరు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇది. మన మతం, మన కులం, మన ప్రాంతం, మన వర్గం ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఎవరు ఆడలేకపోతే ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు. తన తండ్రి ఎంతో కష్టపడి 25 ఏళ్ళ ముందే తన ఉద్యోగం మానేసి కొడుకు ట్రైనింగ్ ఇచ్చి ఇంత లెవెల్లో తీసుకొస్తే అలాంటి ప్లేయర్ని వెనక్కి లాగేద్దామని ఈయన సెలెక్ట్ అయ్యి ఉంటే ఈ పార్టీ సెలెక్ట్ అయ్యేవాడు కాదు నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి కాబట్టి సెలెక్ట్ అయ్యేవాడు కాదు ఇతను సెలెక్టర్ ఏంటి. నాకు నిజంగా కోపం వస్తుంది. ఎందుకంటే అప్పుడులో అలాగే చేశాడు అంబట్రాయుడు. మంచి ఫామ్లో ఉన్నాడు అంబట్రాయుడు. వరల్డ్ కప్ తీసుకుంటే ఆ మిడిల్ ఆర్డర్లో కంపల్సరీ వరల్డ్ కప్ వచ్చేది. మిడిల్ ఆర్డర్ లేక సెమీఫైనల్ ఆడలేకపోయాం మనం న్యూజిలాండ్తో. ఇప్పుడు ఇంత బాగా ప్రదర్శిస్తున్న ఇతను కూడా ఏదోలాగా ఇండియాకి అంత ఉపయోగం లేడు, అదని ఇదని లేడు. కాకపోతే 24 గంటల్లో 24 గంటల్లో సెంచరీ చేసి నిరూపించుకొని తన మాట వెనక్కి తీసుకునేలా చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఫారిన్ ప్లేయర్స్ సపోర్ట్ చేస్తున్నారు. స్టార్క్ అభినందించాడు, కమిన్స్ అభినందించాడు, రిక్కీ పాంటింగ్ అభినందించాడు. ఇవి ఎందుకే వీళ్ళకి కులాలు మతాలు ఇవన్నీ తెలియవు కదా, అందుకు అభినందించారేమో. మనకు మాత్రం ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మా కులం కాదు, మా మతం కాదు, మా ప్రాంతం కాదు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏదోలా విమర్శించి తొక్కించాలనుకుంటారు. సో ఇది నా ఒపీనియన్. ఫైనల్గా ఎందుకు అతను విమర్శించాడు అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.